ప్రభు అయిన యేసు నామం పేరిట అందరికి కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రం. వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, నాయన నీ ఘనమైన నామకు ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకమంతా వెళ్ళి నీ సువార్తను చాటించడానికి సెలవిచ్చావు ప్రభా. ప్రతినిత్యం నైనా నీ వాక్య ధ్యానం చేస్తూ మేము అనేకులు ప్రభా, ఇదిగోనైనా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరు బోధకుడుగా మా మధ్యలో ఉండి మా అందరినీ ప్రభా మందల కాపురిగా ఉండి మీరు నడిపించి నాయన మాకు కావలసిన బోధనను నాయన నేర్పుమని అడుగుచున్నాం. ఈ దినం కూడా విత్తబోయే వాక్యాన్ని ప్రభా మీరే మాకు బోధించి వివరించి తెలియపరచమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో 2025లో మనల్ని కాపాడి వచ్చాడనమాట. ఈ నూతన సంవత్సరం మనము చూస్తున్నామంటే గాడ్ హెస్ గాట్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనల్ని ఆయన ఎన్నుకున్న విధంలో, మనల్ని ఈ భూలోకంలో ఉంచిన విధము ఏదో ఒక తీర్మానంతోనే ఆయన మనల్ని నిలబెట్టి ఉన్నాడు అన్నమాట. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూస్తే కొంతకాలం మోషేని దేవుడు వాడుకున్నాడు. అటు తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. అలాగనే రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తే మొట్టమొదటిగా సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. అటు తర్వాత దావీదును, రాజులు వరుసగా మనము చూస్తామన్నమాట. కొంతకాలం ఒక్కొక్కరికి సమయం ఇవ్వబడింది. ఆ సమయంలో దేవుని కోసం వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. అబ్రహాము, ఈసాకు, యాకోబు కూడా అంతే. వాళ్ళు వంశ పారంపర్యంగా దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి దేవుని ఆజ్ఞను రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళారనమాట. జీవ గ్రంథంలో, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేరు లెక్కింపబడినాయి. కాబట్టి ఈ దినం 2026 మీరును నేనును చూడగలిగినామంటే మన గురించి దేవుడు ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారనమాట. కాబట్టి ఆ ప్రణాళికను మనము నెరవేర్చాలి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఏమంటే, మన పితరులు ఐగుప్తులో 40 సంవత్సరం వాళ్ళు నడిచారనమాట. ఏ రీతిగా వాళ్ళు నడిచారు? వాళ్ళకి ఏమైనా కొదవ ఉన్నిందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ 40 సంవత్సరము వాళ్ళు భయంకరమైన ఎడారి, ఆ యొక్క ఎడారిలో తినట్టుకు ఏమీ కూడా లేదనమాట. అక్కడక్కడ ఒయాసిస్ మరి కొంచెం నీళ్లు కనబడతా ఉండింది. అయితే ఆ 40 సంవత్సరము వాళ్ళకు దేవుడు మన్నాను అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ఒక రోజు కూడా కొరత కాకుండా ప్రతి రోజు కూడా దేవుడు వాళ్ళని మన్నాతో భోజనం ఇచ్చారనమాట. అంతేకాకుండా వాళ్ళకు పూరేళ్లను కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు తృప్తిగా తిని దేవునితో పాటు నడిచారనమాట. గొప్పగా వాళ్ళని దేవుడు 40 సంవత్సరం, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 40 సంవత్సరం నడిపించారు. ఏ చిన్న పిల్లల నుంచి యవన బిడ్డలు, ముసలోళ్ళు ఎవరికి తగిన బట్టలు వాళ్ళకు దేవుడే ధరించినాడు అనమాట. వాళ్ళు బట్టలు మాయలేదు. అక్కడ ఎవరు కూడా వాళ్ళకు డోబిల్ లేదు ఉతికేదానికి, ఎవరు కూడా వాళ్ళకు సరి చేసేదానికి ఎవరులే. అయితే ఎదిగే కొందికి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు గుడ్డలు ఉన్నిందనమాట. వాళ్ళ వయసుకు తగినట్లు వాళ్ళకు గుడ్డలు ఉన్నిందనమాట. ఒకవేళ చలి ఉంటే కప్పుకొని కమ్మడిలు దేవుడు ఇచ్చిండొచ్చు. ఏ ఏ కార్యాల అద్భుతం మనకు చేశాడో ప్రతి ఒక్కటి బైబిల్లో మనం చూడకపోయినా 40 సంవత్సరము వాళ్ళు ఏమీ కొదవ లేకుండా నడిచినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే ఎదుర్కొని వచ్చినారో రాజులు కానివ్వండి, అలాంటి వాళ్ళని జయించేదానికి దేవుడు వాళ్ళతో, యెహోవా నిస్సిగా వాళ్ళతో ఉన్నాడు అనమాట. మళ్ళా మనం చూస్తే అంతేకాకుండా భయంకరమైన ఎర్ర సముద్రం వాళ్ళ ఎదుట వచ్చింది. అయితే నేనున్నానని మోషేకి చెప్పి ఆ కర్రను పైకెత్తి 2 పాయలుగా నిలబెట్టి ఆరిన నేలను ఆ బిడ్డలను నడిపించారు. ఎరిగో లాంటి గోడలు వచ్చినాయి. అయితే ఎరిగో లాంటి గోడలు వచ్చినప్పుడు కూడా కేవలము ఆ బూర ఊది ఆ స్తుతితోనే ఆ యొక్క గోడను పగలగొట్టి బిడ్డలను ఆ ఎరిగో పట్టణాన్ని క్యాప్చర్ చేయటకు సహాయం చేశాడు. అలా ఎన్నో మేలు మనం లెక్కకు పెట్టుకుంటే దేవుడు చేసిన మేలు వాళ్ళకు ఇంత అంత కాదనమాట. కాబట్టి 40 years హీ టుక్ కేర్ ఆఫ్ దమ్. మనం గడిచిన సంవత్సరం అంతా నడిచినాం, మనకి ఎన్ని మేలు చేశాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, కృతజ్ఞత మీరు చెల్లించాలా అనేది దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది. ప్రతిసారి మన ఆ యొక్క దేవుడు వాళ్ళతో పాటి ఆ యొక్క సాక్ష్యపు గుడారంలో మందసంలో ఆయన ఉండి వాళ్ళతో మాట్లాడుతూ కూడా వచ్చాడనమాట. ఎంత గొప్పతనం చూడండి. దేవుని దగ్గర కలిగిన ఒక జనాంగం ఇజ్రాయెల్ జనాంగం. కాబట్టి 2025లో మనం ఏ రీతిగా నడిచాం ఒక్కసారి మనం వెనక తిరిగి చూస్తే, జనవరి నుంచి డిసెంబర్ వరకు
మనల్ని ఒక తండ్రి తన బిడ్డను ఎలాగ మోసుకొని నడిచాడో మనం చూస్తాం కొన్ని సినిమాల్లో. అక్కడ టీవీస్‌లో చూసేటప్పుడు బిడ్డల్ని భుజం మీద ఎత్తుకొని ఫారినర్స్ నడుస్తారనమాట చాలా గట్టిగా. అలా దేవుడు మనల్ని మోసుకొనొచ్చాడు. గద్ద తన రెక్కల మీద మోసినట్లు నేను నిన్ను మోసినానని ఆ యొక్క డ్యూట్రానమీ 31:8 వచనంలో మనం సెలవిస్తది. ఆశ్చర్యంగా ఉంటున్నదనమాట. ద అమౌంట్ ఆఫ్ లవ్ హీ హర్డ్ టువర్డ్స్ ద ఇజ్రాయెలైట్స్ సో గ్రేట్. వాళ్ళకే కాదు మనకు కూడా దేవుడు ఇలాంటి ప్రేమను చూపించాడు. ఎన్నిసార్లు మనం ఒంటరితనంలో వెనువబడినాం, ఎన్నిసార్లు మనము ప్రేమ ఎవరు పంచుకోలేని పరిస్థితుల్లో మనం నిలవబడినాం, ఎన్నిసార్లు మనం కన్నీళ్లు కార్చినాం, ఎన్నిసార్లు మనము కోర్టు కేసుకు వెళ్ళినాం, ఎన్నిసార్లు అప్పుల పాలై నిలబడినాం, లేకుంటే దారి తప్పిన పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు, రక్షణ లేని బిడ్డలను పెట్టుకొని ఉన్నారు. ఎన్నో కష్టాలను 25 నుంచి మనము దాటుకుంటా వస్తున్నాం అన్నమాట. అనేక శ్రమలు, నీళ్ళ లాంటి శ్రమలు అన్నమాట, శోధనలు, ఇవన్నీ కూడా ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. కానీ వాటి అన్నిటిలో కూడా ఆయన మనకు చాలనే ఉన్న దేవుడై ఉన్నాడనమాట. మన మరణాన్ని రుచి చూడకుండా దేవుడు మనల్ని తప్పించాడనమాట. అది ఎంత గొప్ప. ఎంతో మంది మరణించి మట్టిపాలైపోయారు. అయితే మనం ఇంకను సజీవ లెక్కలో మనం నిలబడి ఉన్నాం. అంటే దావీదు సెలవిస్తున్నాడు, నేను సజీవుడుగా నిలిచి దేవుని కార్యాన్ని నేను ప్రకటన చేస్తానని దావీదైతే గట్టిగా సెలవిస్తున్నాడు. మనము ఈ దినం ఆ మాటే చెప్పాలా. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఐ దట్ ఐ క్రాస్డ్ 25, ఇట్ ఈస్ గాడ్ హూ వాక్డ్ విత్ మీ. దేవుడు మనతో నడిచాడు కాబట్టి ఆయా సందర్భం అందు బైబిల్ గ్రంథంలో నుండి మనతో ఆయన మాట్లాడాడు గనుక మనం వి వర్ ఏబుల్ టు కాంకర్ 25. నవ్ వి ఆర్ ఏబుల్ టు సీ 2026. కాబట్టి ఈ దినం మొట్టమొదటిగా మనం చూడబోయే వాక్యం ఏంటంటే హబగూకు 3వ అధ్యాయము మొట్టమొదటి 3 వచనాలు చదువుతాను. ప్రవక్తయగు హబగూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుకునని వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నాడు. చూడండి, యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు అంటే మొట్టమొదట ఆయన భయపడుతున్నాడు. యెహోవా నిన్ను గూర్చి వార్త వినగా నేను భయపడుచున్నాను అంటే ఆయన కలిగిన దర్శనములు చూచినప్పుడు ఇజ్రాయేలును ఆయన కల్దీయుల వాళ్ళ చేతిలో అప్పగించేశాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు జనం. ఇజ్రాయెల్ ఎంతో మేలు చూచినప్పటికీ దేవునికి తిరుగుబాటు చేసి ఉన్నారనమాట. ఆ బయలు దేవతలకు మొక్కుకుంటా దేవుని నిజ దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు అలాగ తిరుగుచుండగా వాళ్ళని వాళ్ళ చేతికి అప్పగించాడు. వాళ్ళకేం జరగబోతుంది అన్ని కూడా హబగూకు తెలియపరిచారు. కాబట్టి ఆయన మధ్యలో నిలబడి బ్రిడ్జ్ పర్సన్గా, లైజన్ ఆఫీసర్గా నిలబడి మొర్రపెట్టుచున్నాడు. పాటలతో వాద్యములతో పాడదగినది అంటున్నది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే సంవత్సరం జరుగుచుండగా నీ కార్యాలను నూతనపరచు అంటే అప్పుడు కాలంలో నువ్వు ఏదైతే చేసావో అది రివైవ్. నూతనపరచు అంటే రివైవ్, వన్స్ అగైన్ రివైవల్ అనమాట. మరలా ఒకసారి చేయమని అడుగుతున్నాడు. చూడండి, జడ్జెస్లో మనం చూస్తాము, గిడియోను కూడా అడుగుతున్నాడు, మాకు యెహోవా దేవుడు తోడుగా ఉండైతే ఈ కార్యాలన్నీ మిద్యానులు మా మీదకి ఎందుకు వస్తారు ఆయన అడుగుతున్నాడు అనమాట. అయితే నువ్వు బలిష్ఠుడా అని పిలుస్తాడు దేవుడు. నేను నిన్ను తీసుకొని పోయి ఆ మిద్యానుల మీదకి నేను నిన్ను గెలువ చేస్తాను. ఒక మనిషిని తరుముకున్నట్లు నీ ఊరు పట్టణం అంతా కూడా నువ్వు తరుముకుంటావని గిద్యోనుతో దేవుడు పలుకుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ హబగూకు సెలవిస్తున్నాడు, నీవు ఆ కార్యాలను నూతనపరచు. గిద్యోను కూడా అడుగుతున్నాడు, ఆ కాలంలో అలాగ సెలవిచ్చినారే మా పితరులు, ఇప్పుడు మీరు మాకు తోడై ఉంటే ఇవన్నీ జరగదు కదా ప్రభా అని అడుగుతున్నాడు. కాబట్టి వి ఆల్సో నీడ్ టు ఆస్క్ దిస్ ప్రేయర్. లార్డ్, యు హావ్ షోడ్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్ టు మెనీ పీపుల్. మా యొక్క ఫోర్ ఫాదర్స్ ఎన్నో అద్భుతాలను మా జీవితాల్లో వాళ్ళు చూశారు. అయితే ఇప్పటి కాలంలో ఆ మహత్ కార్యములు మా జీవితంలో కూడా మీరు జరిగించమని వాళ్ళు దేవుణ్ణి మనం కూడా అడగాలన్నమాట. కాబట్టి ఈ యొక్క మాట మనకు ఒక భారం మనకు ఇస్తుంది. మొట్టమొదటిగా మనం చూస్తే కృతజ్ఞత కలిగి మనం ఉండాలా. వాట్ ఆల్ గాడ్ హెస్ డన్ ఇన్ ద ఇయర్ 2025 వీ నీడ్ టు థ్యాంక్ గాడ్. మన ఒంటరితనంలో, మన కష్టంలో, మన కుటుంబంలో ఆయన తోడుగా ఉండి మరణం చూడకుండా మనల్ని తప్పించి కాపాడాడు. అందుకే దావీదు అంటున్నాడు 103, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును కీర్తించుము అంటున్నాడు. అవును, మన పాపములన్నీ ఆయన వీపు వెనక వేసుకున్నాడు.
తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంతగా మన పాపాలను ఆయన తొలగించాడనమాట. దయా కనికరం ఆయన మనకు చూపించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇజ్రాయేల్ను నీళ్ళలో అక్కడ చూస్తే ఐగిప్తులను ఇజ్రాయెల్ కోసం నీళ్ళల్లో ముంచినాడు. వాళ్ళ రథములను గుర్రములను నీళ్ళల్లో ముంచినాడని 106 దావీదు కీర్తన సెలవిస్తుంది. ఈ గొప్ప రక్షణను మాకు చూపెట్టావని దావీదు అంటున్నాడు. మరియమ్మ అంటున్నది, మా దీనురాలి యొక్క మొరను ఆలకించి కటాక్షించినావని ఆమె కూడా పలుకుతుంది. అలాగనే సిమియోన్ కూడా పలుకుతున్నాడు. కాబట్టి మనం కూడా పలుకాల. వాట్ ఆల్ గాడ్ హెస్ డన్. తెస్సలోనికేయుల్లో రాసిన పత్రికలో మనం చూస్తాము, కృతజ్ఞతతో ప్రతి ఒక్క విజ్ఞాపనను మీరు తెలియపరచండి ప్రార్థన ద్వారా, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని యొక్క సమాధానం మీకు తోడై ఉండును గాక అంటున్నాడు. ఆ కృతజ్ఞత అనేది మనలో ఉండాల. 10 మంది కుష్ఠరోగులు బాగుపడినారు కదా. అయితే ఒకే ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గర, అయ్యా నేను స్వస్థ పొందినానని చూపెట్టుకుంటాడు అనమాట. అయితే వీ నీడ్ టు కమ్ టు ద లార్డ్, వీ నీడ్ టు కమ్ అండ్ టెల్, థ్యాంక్ హిమ్, praise him for what all that we received last year, and as we are standing in new year, Lord you come along with us. అప్పుడు మాతో 25 లో నడిచావు కదా ప్రభా, ఇప్పుడు కూడా మాతో పాటు నడుచుమని మనం దేవుని అడిగే బిడ్డలుగా ఉండాలన్నమాట. అయితే ఇంకొక మాట మనం చూస్తాం. హబక్కూకు 3 అధ్యాయం రాస్తూ కడపటిగా ఏమంటున్నాడంటే దేవునితో గోజాడుతున్నాడు. ఎందుకు ప్రభా, సంవత్సరం జరుగుచుండగా నూతన కార్యాలు జరిగించు అన్ని చెప్పి కడపటిగా దేవుని మనస్సును కనుక్కొని ఆయన ఈ మాట పలుకుతున్నాడు. 3వ అధ్యాయం 17లో, అంజూరపు చెట్లు పువ్వు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఎండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో తొట్టిలు లేకపోయినను, నేను యెహోవా అందు ఆనందించెదను, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయను, ఉన్నత స్థలములో ఆయన నన్ను నడువ చేయను, నిలవబెట్టును అని ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కార్యాలు దేవునితో పోరాడి ఆయన అడిగిన తర్వాత ఆయన యెహోవా హృదయాన్ని కనుక్కొని హబక్కూకు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, అంటే ఏమి లేకపోయినా కూడా, ఒలివ చెట్టు కాపు లేక ఎండినను, చేనులో పైరు పంట ఏమీ రాలే, పశువుల దొడ్డిలో పశువులు లేదు, ఆ సాలలో లేకపోయినను యెహోవాందు ఆనందించదును. వెదర్ ఐ హ్యావ్ ఎనీథింగ్ ఆర్ నాట్, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనేది కన్ఫెషన్ అనమాట. ఫైనల్ గా హబక్కూకు మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మాకేమీ లేకున్నా కూడా పర్వాలేదు, దేవుడు మాతో పాటు ఉంటున్నాడనే సంతోషంతో మనము ముందుకు వెళ్ళాలా. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ క్యాన్ బి అగెయిన్స్ట్ అస్? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, ఎవ్రీథింగ్ ఇస్ అవర్స్ అనమాట. దేవుడు మనవాడు అనేటప్పుడు, దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నప్పుడు మనకేమి కొదవ ఉండదు. అందుకే ఆయనను కాపరిగా మనము పెట్టుకోవాలా. యెహోవా నా కాపరి అంటున్నాడు దావీదు. మరి ఇంకొక మాట ఈ నూతన సంవత్సరంలో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. అది ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10, 11, 12 ఈ 3 వచనాలను కూడా మనం చూస్తాం అనమాట. ఎలాగ 25 నుంచి 26కి మనం వచ్చినామనేది మనం చక్కగా ఇక్కడ కూడా చూడవచ్చు. మీరు స్వాధీనపరచుకునబో దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనము విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేళ్లకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొండుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్ చూడండి. సంవత్సరం ఆది నుండి ఆయన కన్నులు, యెహోవా కన్నులు సంవత్సరం అంతం వరకు మన మీద ఉందంట. చూడండి, ఒక బిడ్డ నిద్రపోతుంటే తల్లి చూస్తుంది, జ్వరం ఉందంటే ఆ యొక్క నెట్లో తల పెట్టుకొని బిడ్డను టచ్ చేసి చూస్తూ ఉంటుంది. ఎంతసేపు చూస్తుంది? ఒకవేళ 2 గంటలు, లేకుంటే 3 గంటలు. మళ్ళీ మధ్యలో కొనుక్కుడుపాటి నిద్ర వచ్చి బిడ్డ మీదనే పడిపోతారు తల్లులు కొంతమంది. అయితే దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు మన మీద ఉందంటే, ఈజ్ ఇట్ నాట్ అ గ్రేట్ థింగ్? మనం సంతోషించాలా, ధైర్యంగా మనము ముందుకు వెళ్ళాలన్నమాట. నువ్వు స్వాధీనపరచకపోయే దేశం గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఉండే దేశము 25లో నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఐగుప్తులో ఉన్నావు. నువ్వు ఐగుప్తులో ఏం చేసినావు? కూర తోటలను నాటుకొని నీ కాళ్ళతో నీ చేనులు తొక్కుకొని నీళ్లు కట్టుకుంటా ఉన్నావు. అయితే 26 నువ్వు వెళ్ళిపోవు. ఆ యొక్క దేశం ఎలాంటిదంట? కొండలు లోయలు గల దేశము. ఆ దేశము యెహోవా లక్ష్యపెట్టు దేశము. అక్కడ ఆయన నిన్ను విసారించే దేశము.
దేవుడైన యెహోవా కనుదృష్టి సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు ఉండబోయే దేశం ఉంటున్నాడు. అంటే కనాను దేశంకు నడిపిస్తున్నాడు 26లో. పాలు తేను ప్రవహించు దేశముని చెప్తున్నాడు అనమాట. అందుకే జెనిసిస్ 12:1 చూస్తే, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంకు వెళ్ళుము అని అబ్రహాంకు సెలవిచ్చాడు. ఏ దేశంకైతే వెళ్ళుము అని అబ్రహాం చెప్పాడో అబ్రహాం వెళ్ళాడు, నమ్మినాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అబ్రహాంలో ఇసాకును, ఇసాకులో యాకోబును, యాకోబులో ఆయన ఇజ్రాయెల్ జనాంగం అందరినీ ఆ పాలుదేశం ప్రవహించి దేశానికి పంపించాడు అన్నమాట. ఆ కీర్తనలు కూడా 16:6 చూస్తే, మన మన మనోర స్థలములలో నాకు పాలు పంపులు ఉండెను, స్థిరమైన స్వాస్థ్యము నాకు కలుగజేస్తాడు దేవుడు అని దావీదు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆ 3 జాన్ 3 జాన్ 1:2 మనం చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్ల కొలది ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్ల వలనని నేను ఉద్దేశించి ఉంటున్నాను, సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. చూడండి, ఈ యొక్క దేశం మొట్టమొదట మనం చూస్తే మనం ప్రవేశపెట్టే దేశము ఈ 26లో కొండలు కలిగిన దేశం. వాట్ డు వి మీన్ బై కొండలు? ఈ కొండలు అనేటప్పుడు మనకు ఒక యునీక్ అనుభవం, ప్రార్థన జీవితం. కొండ అనేట వెంటనే కొండల తట్టునాను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అంటున్నాడు దావీదు, భక్తుడని దావీదు. కాబట్టి కొండలు అనేటప్పుడు 26లో వి నీడ్ టు హ్యావ్ అ ప్రేయర్ లైఫ్ అనమాట. అదే అనమాట ఆయన చెప్పే దేశంలో కొండల అనుభవం. కొండల అనుభవం మనకు ఉంటున్నదా? 1 రాజులు 18:30 చూస్తే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. ఇది మనం చూస్తాం. ఆగాబు, యేసబేలు వాళ్ళందరూ కూడా కర్మేలు పర్వతం దగ్గర నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆ యొక్క బయలుదేవతలను ఆరాధించే ఆ యొక్క ప్రవర్తలు అందరూ 450 మంది ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలుకు పూజ చేస్తున్నారు. అయితే ఆ యొక్క బయలుదేవత ఏమాత్రం ఉత్తరం ఇయ్యలేదు. అయితే ఎలియా ఇప్పుడు చెప్తున్నాడు, ఇది నా సమయం, ఇప్పుడు నేను నా దేవుణ్ణి పిలుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు మీరు చూడండి అని మొట్టమొదటి కాల్ ఏమిస్తున్నాడంటే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులతో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరికి వచ్చింది. దిస్ ఈస్ ద కాల్ దట్ వీ నీడ్ టు గివ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, వెదర్ దే రిసీవ్డ్ సాల్వేషన్ ఆర్ నాట్. మనం అందరినీ కూడా మనము దగ్గరికి చేర్చాల, పిలవాల. కుటుంబం అంతటిని, మన యొక్క సొసైటీని, మన యొక్క సంఘంను, కాపరి అయితే సంఘస్థులని, ప్రతి ఒక్కరు జనులను దగ్గరికి చేర్చుతున్నాడు. ఆ కార్యం మొదటిగా అక్కడ ఏలియా చేసినట్టు చూస్తాం. అతడు క్రింద పడదోయపడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షం, నీ నామం ఇజ్రాయేలుకు నీ వందనం చెప్పి, యాకోబు సంతతి గోత్రము లెక్క చెప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికలు గింజలు పట్టందగా లోతుగా గంధం ఒకటి తవ్వి ఆ గంధకం క్రమంగా పేర్చి ఆయన దానిలో 12 బిందెల నీళ్లు పోసెను. ఇదనమాట వాక్యం. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? జనులను దగ్గరికి రమ్మంటున్నాడు. అటు తర్వాత వాళ్ళందరినీ కూడా పడదోయబడిన ఆ యొక్క యెహోవా బలిపీఠాన్ని కడుతున్నాడు. మన గృహంలో బలిపీఠం ఉంటున్నదా? ప్రార్థన జీవితం ఉంటున్నదా? యెహోవాకు ఒక స్థలం ఉంటున్నదా? ఆర్ బి ప్రేయింగ్ పీపుల్? ఆయన ఏమంటున్నాడు? 12 గోత్రం, 11 మంది కాదు, 12 గోత్రం. మన కుటుంబంలో ఏ ఒక్కరు కూడా విడువబడకూడదు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి మనం ఆ యొక్క బలిపీఠం దగ్గర ఈ దినాల్లో చిన్న బిడ్డలేమి, పెద్దోళ్ళేమి, యవనస్తులేమి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి రావాలని మనము నడిపించేవారుగా ఉండాలి. ఆయన ఒక ట్రంచ్ కడుతున్నాడు ఆ బలిపీఠం చుట్టూ. అక్కడ 2 మానికలు పట్టే అంత లోతుగా తవ్వి నీళ్లు పోస్తున్నాడు. 12 గోత్రం, ఇశ్రాయేలు గోత్రం చెప్పున 12 బిందెల నీళ్లు పోస్తున్నాడు. ఎందుకంటే అది మన యొక్క విశ్వాసానికి సాదృశ్యం. ఎందుకంటే అగ్ని వచ్చేటప్పుడు ఆ నీళ్ళని ఆవిరిగా అది తీసుకుంటాదని మనం విశ్వసిస్తున్నాడు ఏలియా. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం పెట్టుకొని ప్రార్థన జీవితాన్ని మొదలు పెట్టాల. అయితే అవన్నీ పోసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క ఎద్దును తునకలుగా చేసి కోసి ఆయన కట్టెల మీద ఉంచి జనులను చుట్టూ చూడగా
నీరు 4 తొట్లు నిండుగా నీళ్లు నింపి దగన బలి అర్పిస్తున్నాడు అనమాట. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. ఆ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఆ పశువు మన హృదయాన్ని మనము బిర్రగా కొట్టాల. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలులు. మనం ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని కన్నీళ్లు కార్చి మోకరిస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ యొక్క విరగగొట్టిన ఆ యొక్క ఎద్దు ఏ రీతిగా ఆ యొక్క తునకలు చేశాడో ఆ రీతిగా మన హృదయాన్ని మనము దేవుని సన్నిధానంలో కుమ్మరించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంత ఆ అస్తమైన సమయంలో మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలు మధ్యలో నువ్వు దేవుడవై ఉన్నావని నేను చేసినదంతయు నేను నీ సేవకుడని తెలిసినట్లు నా ప్రార్థనకు జవాబు ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఆయన అలాగా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అక్కడి నుంచి అగ్ని ఆకాశం నుంచి దిగి వస్తుందన్నమాట. అందరు కూడా ఆ కట్టలు నీళ్లు అన్ని కూడా అది నాకి వేస్తుంది. కాబట్టి అందరు కూడా యెహోవాయే దేవుడని జనులందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మనం కూడా మొట్టమొదటిగా ఈ న్యూ ఇయర్లో కొండల అనుభవం మనకు కావాలా. యేసయ్య కూడా ఆ గెత్సెమనే తోటలో ఆ యొక్క చెమట రక్తబిందుగా మార్చినట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. ఒక గడియైనను మీరు మెలక నుండి ప్రార్థన చేయలేరా? కాబట్టి ఈ దినం అడుగుచున్నాడు. కొండల అనుభవం నేను పంపబోయే ఆ ప్రదేశం, నేను పంపబోయే 2026 యూ నీడ్ టు హ్యావ్ ద మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకొకటి కూడా మనం రూపాంతరం చెందే కొండలు కూడా మనం చూస్తాము. అక్కడ పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా యేసయ్యను చూడగలిగారు. అప్పుడు పరలోకం నుండి స్వరం కూడా వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనకు మీరు చెవి యొగ్గండి అని వాక్యం సెలవింది. రెండవది లోయలు కలిగిన దేశం. లోయ అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ సంవత్సరం ఎంతగా తగ్గించుకోవాలంటే ఫిలిప్పీ పత్రికలో మనం ఎల్లప్పుడూ చదువుతాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కల వాడై దేవునితో సమానంగా ఉండుట ఎంచకొని ఈయన భాగ్యమని అనుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా ధరించుకొని తను తాను రీతినిగా చేసుకొని. చూడండి, దో హీ వాజ్ అ గాడ్, హి హస్ కమ్ డౌన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ యూ అండ్ మీ. మన కోసం ఒక మనిషిగా వచ్చి ఆయన బలిపశువుగా మారినాడు అనమాట. ఇది అనమాట లోయ అనుభవం. మనకి లోయ అనుభవం ఉంటున్నదా? యేసయ్య లోకంలో శిష్యుల పాదాలని కడిగి నేను నీకు మాదిరిగా ఉంచుతున్నాను అంటున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమంటున్నాడంటే నా తర్వాత వచ్చేవాని యొక్క ఆ యొక్క చెప్పులు విప్పుటకు కూడా నేను యోగ్యను కాను అని తగ్గించుకుంటున్నాడు. మనం తగ్గించుకుంటున్నామా? ఇన్ ఆర్డర్ టు రిసీవ్, ఇన్ ఆర్డర్ టు డైరెక్ట్ ఎ సోల్ టు క్రైస్ట్, యూ నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా అనేది సిలువ వేయాల. పౌలు సెలవిస్తున్నాడు. ఇక మీదట జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తు అంటున్నాడు. నా అనేది సిలువ వేయబడాలన్నమాట. దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్వైట్ పీపుల్. ఆ యొక్క లోతైన అనుభవం మనకు, లోయ అనుభవం మనం కలిగి ఉండాల. అది ఎలా సాధ్యమని మనం చూస్తే ద్రాక్ష తీగ ఆయన, ద్రాక్ష వల్లి ఆయన, మనము తీగలం. ఎప్పుడైతే దేవునితో మనం అంటుకట్టబడి నిలబడతామో ఆయన గుణ లక్షణాలు ఆటోమేటిక్గా మనలో కూడా వచ్చేస్తుంది. చూడండి, మనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకో, వాళ్ళతో ఎక్కువ సహవాసం కలిగినప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క పదాలు మన నోట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళ గుణ లక్షణాలు, వాళ్ళు కోపిష్టి అయితే మనం కోపడతాం, వాళ్ళు ప్రేమ కలిగే వాళ్ళైతే మనం ప్రేమ సాధుత్వం కలుగుతాం. కాబట్టి మనం దేవునితో పాటు సహవాసం ఏ రీతిగా చేయగలుగుతాము? వాక్యం చదువుటలోను, ప్రార్థన ఎందు నిలబడేటప్పుడు ఆయన సహవాసం మనకు లభిస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఆయన పోలికలో మనము మార్చిపోతాం. ఆయన పోలిక మహిమల నుండి అధిక మహిమలోకి మనము వెళ్ళిపోతాం. అలాంటి శుభం మనం కలుగుతాం. మనము ఆదికాండంలో అబ్రహామును చూస్తాం. అబ్రహాము, లోతు ఉండే ఆ యొక్క స్థలము వాళ్ళు జీవించుటకు సాదృశ్యం కాలేదు. ఎందుకంటే ఎక్కువ మందలైపోయినాయి. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వేరుపోవాలా. అయితే అబ్రహాం చెప్తున్నాడు, నీకు ఏ సైడ్ కావాలనో నువ్వు కోరుకో. ఒకవేళ తూర్పు దిక్కు నీకు కావాలంటే నేను పరమడ వెళ్తున్నాను. ఏ ఏ దిక్కు కావాలనో నువ్వే కోరుకో లోతు. మొట్టమొదటి ఛాన్స్ ఆయనకి ఇస్తున్నాడు అనమాట. ఆయన అయితే సొదొమ గొమొర్రాని లోతు కోరుకున్నాడు. చూడండి, అటు గొప్ప మనసు మనకుంటున్నదా? అలాగనే యోసేపు చూసినప్పుడు కూడా ఎంతో బాధ పెట్టారు అన్నదమ్ములు. అయితే వాళ్ళు ఆ యొక్క భవనానికి ఫరో దగ్గర వచ్చినప్పుడు, మీరు ఏం నాకు విరుద్ధంగా చేయలేదు, మీకు ముందుగా దేవుడు నన్ను పంపించాడు. ఎందుకంటే మన అందరి అన్నదమ్ముల కోసము ఈ యొక్క ధాన్యాలను సిద్ధపరచటకు దేవుడు నన్ను పంపించాడని సమాధానంతో వాళ్ళని కౌలించుకొని ఆయన ఏడ్చినట్లు చూస్తాం. ఇటు గుణ లక్షణాలు మనలో ఉన్నాయా? మనకు తగ్గింపు ఉంటున్నదా? దేవాది దేవుడే తను తాను తగ్గించుకొని మనుషుల ఎదుట
నా రాజ్యం ఇక లోకంకి సంబంధం కాదు అని చేతులు కట్టుకొని పిలాతు దగ్గర నిలబడిన అటువంటి అనుభవం నీలో నాలో ఉంటున్నదా? మనం ఆ రీతిగా ఉన్నప్పుడైతే వాక్యాన్ని మనం లోకానికి తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇంకా మూడవది దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కొండలు కలిగిన కొండలు లోయలు కల దేశం, అది ఆకాశ వర్ష త్రాగును. అంటే ఆ భూమి ఆకాశ వర్షం త్రాగునంట. ఆ యొక్క పంటకు ఐగుప్తులో నువ్వు నీళ్లు కట్టినావు ఆ ఆ యొక్క కూర తోటకు. అయితే ఇక్కడ నీళ్లు కట్టాల్సిన అవసరంలో ఆకాశ వర్షం కురిపిస్తుంది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమంటే పరిశుద్ధాత్మ నడిపింపు అని అక్కడ రాయబడింది. మనకు ప్రార్థన జీవితం అవసరము, తగ్గింపు జీవితం అవసరము, పరిశుద్ధాత్మ అవసరం. అందుకే యెషయా గ్రంథం 55:1 ఏమంటున్నదంటే, దప్పిగొనిన వారలారా నీళ్ళ ఎద్దకు రండి, రూకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకైనను ద్రాక్షరసము పాలును కొనండి. గాడ్ ఈస్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి కమ్ అండ్ డ్రింక్. అంటే నా దగ్గర తీసుకోండి, ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోండి అని దేవుడు అడుగుతున్నాడు. అంటే ఆ కాలంలో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాట విన్నారు. పరిశుద్ధాత్మ కొరకే వాళ్ళు కనిపెట్టినారు. యోహాను సువార్త 4:14 నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుడ్డగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ కూడా జీవజల ఊట గురించి ఆయన మాట్లాడుచున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 58:11 కూడా ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, సామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ యమకరణలను బలపరిచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండదు. ఆ పరిశుద్ధాత్మ మన మీద కుమరించినప్పుడు, ఆయన నడిపింపు మనకి ఇచ్చినప్పుడు 2026 విల్ బి ఎ బ్లెస్సడ్ ఇయర్. యూ నీడ్ టు ప్రే టు గాడ్, యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకా కడపటిగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను దాన్ని విసారించెదను. దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అంటే ఆయన కనికరం చూపించే విసారించే దేశం అనమాట. అందుకే పేతురు పత్రికలో రాయబడింది, ఆయన నిన్ను గురించి విచారించేవాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. హీ ఎన్క్వైర్స్ ఎవ్రీబడి. మనల్ని అడుగుతున్నాడు. ఈ లోకంలో కొంతమంది రిలేటివ్స్ ఫోన్ కూడా చేయరు, కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ కూడా చేయరు, ఎవరు కూడా పలకరించే దిక్కుండదు. అయితే దేవుడు మనల్ని విచారించే దేవుడుగా ఉంటున్నాడు. మన మంచి చెడులు అన్నీ కూడా కొన్నిసార్లు మనం ఏదైనా ఆశపడి ఉంటాం, ఎవరో ఒకరి ద్వారా దేవుడు దాన్ని మనకు పంపించింటాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఒక ఆపత్ బాంధవ్యం చెప్తారు కదా, అవసరంలో ఆదుకుండే ఒక మంచి వ్యక్తిగా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అనమాట. అందుకే ఆయన అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను నీతో పాటి ఉంటాను. ఒక తల్లి తన బిడ్డలను ఓదార్చినట్లు నేను నిన్ను ఓదారుస్తానని యెషయా 66లో చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక తండ్రి తన బిడ్డలకు జాలి కలిగినట్లు, తండ్రి తన బిడ్డల ఎడల జాలి కలిగినట్లు నేను నీ ఎడల జాలి కలిగి ఉంటాను, నేను నిన్ను విచారిస్తున్నాను. అందుకే దావీదు రాస్తున్నాడు 139 దావీదు కీర్తనలో, నేను ఆకాశంలో ఎక్కినాను అక్కడ ఉన్నావు, సముద్ర అగాధములకు వెళ్ళినా అక్కడ ఉన్నావు, నీ కనుదృష్టి నన్ను చూస్తున్నది. నేను కూర్చుంటుట, లేచుట, నడుచుట, పడకలో ఉంటుట సమస్తము నువ్వు ఎరుగుదు ప్రభా, నువ్వు నన్ను విచారించే దేవుడు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. అంటే ఈ దేశంలో ఈ 26లో గాడ్ ఈస్ గోయింగ్ టు ఎన్క్వైర్ ఈ యూఆర్ గుడ్ అండ్ బ్యాడ్, అంటే మన మంచి చెడు అన్ని కూడా విచారించే దేవుడుగా ఆయన మనకు కనపడుతున్నాడు. ఇంకా కడపటిగా మనము ఏం చెప్పాలంటే, దేవుడైన యెహోవా కను సంవత్సరం ఆది మొదలుకొని అంతవరకు నిన్ను చూస్తున్నాయి. దానికి కూడా ఒక చక్కని మాట మనము చదవాలి. అక్కడ ఏం చెప్పబడిందంటే, ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఆయన కను దృష్టి అంటే ఆ కను దృష్టి అని మనం చెప్పినప్పుడు, అంటే ఆఫ్రికాలో ఉండే వాళ్ళని చూస్తారు, అమెరికాలో ఉండే వాళ్ళని చూస్తారు, ఇండియాలో ఉండే వాళ్ళని చూస్తారు అన్నమాట. అందుకే ఒక పేరు పెట్టింది ఆమె, చూచుచున్న దేవుడు. ఆహారు పెట్టింది పేరు. అంటే నా కనుల ఎదుట నా బిడ్డ చనిపోతున్నది నీళ్లు లాక అని ఆమె కన్నీళ్ళు మున్నీళ్ళుగా మార్చినప్పుడు దేవుడు ఒక ఊటను పుట్టించి ఆ బిడ్డను బ్రతికిస్తాడు. అయితే ఆమె చెప్తాంది చూచుచున్న దేవుడు అని. చూడండి, ఆయన కను దృష్టి ఒక చక్రం తిరిగినట్లు 26లో, వెర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు డూ, గాడ్స్ ఐస్ ఆర్ వాచింగ్, హిస్ ఐస్ ఆర్ అపాన్ యు. ఆయన కను దృష్టి మన మీద ఉండడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. సో యూ కెనాట్ ఎస్కేప్ ఎనీవేర్ ఫ్రమ్ హిస్ సైట్. నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభా అని దావీదు అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగానే సమర్పించుకోవాలా. ప్రభా, నువ్వు నన్ను విచారించే దేవుడుగా ఉంటున్నావు,
నీవు కనులు నన్ను సంవత్సరాది మొదలుకొని అంతవరకు చూసేదిగా ఉంటున్నది. అందును బట్టి నీకు వందనాలు ప్రభా, నేను నిమ్మలంగా ఉంటానని సెలవీయాల. అయితే యెహోషువ చెప్తున్నాడు, నేనును నా ఇంటివారు యెహోవానే సేవిస్తామంటున్నారు. మన యొక్క తీర్మానం ఈ 2026లో ఏదిగా ఉంటుంది? పడిపోయిన బలిపీఠాన్ని కట్టి మనము ప్రార్థన ప్రారంభం చేస్తామా? దేవుని పోలికలో మనల్ని చూపిస్తామా? దేవుని గుణలక్షణాలను మనం తగ్గించుకొని ఈ లోకానికి యేసయ్యని చూపించగలుగుతామా? అయితే మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలా. అప్పుడే అవన్నీ కూడా సాధ్యం. ఎందుకంటే ఆయన మన కోసరం పంపబడినాడు. ఆకాశం నుండి తొలకరి వాన ఆ యొక్క కాలంలో, అపోస్తల కాలంలో కుమరింపబడింది. వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకొని గొప్ప కార్యం దేవుని కోసం చేశారు. అయితే కడవరి కాలంలో మనకు ఆ యొక్క వాన మరలా కురిపింపబోతున్నది. ఆ సమయంలో మనమందరూ కూడా పైగా ఆకాశంకి ఎత్తబడబోతాం. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న నీవు నేను ఎడతగా దేవుని కృపలో మనల్ని మనం భద్రపరుచుకొని దేవుని లోకానికి చూపించాలా. అయితే ముగింపులో నేను ఒక మాట చెప్తాను. మోషే సెలవిస్తున్నాడు 90 కీర్తనలు 12లో, టీచర్స్ టు నంబర్ అవర్ డేస్ దట్ వి మే గెయిన్ అ హార్ట్ ఆఫ్ విజ్డమ్. అంటే మా దినములను లెక్క పెట్టుటకు మాకు జ్ఞాన హృదయం దయచే ప్రభా. ఈ దినం మేము ఉంటున్నాం. ఆ యొక్క యాకోబు పత్రిక 4:14 చెప్తాది, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని మనము చెప్పాలా. అంటే మనం అతిశయపడకూడదు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, 26 సెప్టెంబర్లో ఇది చేస్తాను అన్న రేపటి దినం మనది కాదు. కాబట్టి ఆ దినములను లెక్క పెట్టుటకు జ్ఞాన హృదయం నాకు దయచేయము అంటున్నాడు. అయితే దావీదు సెలవిస్తున్నాడు 39:5లో, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఏ స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వంటి వాడే అని దావీదు సెలవిస్తున్నాడు. నా దినములలో యోబు సెలవిస్తున్నాడు 7వ అధ్యాయం 6వ వచనంలో, నా దినములు నేదగాని నాడాగంటే వడిగా కింజుచున్నది, నిరీక్షణ లేని అవి క్షయమైపోచున్నవి, నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము అని చెప్తున్నాడు ఆయన కూడా, యోబు కూడా. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్న మనం ప్రతి ఒక్కరు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఆ దినములు చెడ్డవి కనుక మనము సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కోసం గొప్ప కార్యం చేయాలా. 25 మనం గతించిపోయింది, 26 మన ఎదుట ఉంటున్నది. మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఆర్ వి హైడింగ్ అవర్ టాలెంట్స్? వీ నీడ్ టు యూస్ అవర్ టాలెంట్స్ అండ్ వీ హ్యావ్ టు షో జీసస్ క్రైస్ట్ టు ద వరల్డ్. కాబట్టి మన పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చుటకు మనం సిద్ధమై ఏదైతే ఆయనకి ఇష్టమో ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలని ఈ సంవత్సరం ఆది నుండి అంతవరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంది. కాబట్టి మనము కృతజ్ఞత కలిగి నిబ్బరం కలిగి మనము జీవించాలా. అలాంటి అనుభవంలోకి మనం రావాలని యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామం ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మేము వెళ్ళుచున్న ఈ మార్గం ఇక ముందు మేము వెళ్ళినది కాదు, అయితే మీరు మాతో పాటు ఉంటున్నారు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. అది మేము ముందు చూసిన పొలం వంటి కాదు ప్రభా. ఐగుప్తులో ఎన్నో కష్టాలు అనుభవించినాం, 25లో ప్రభా ఎన్నో కష్టాలు అనుభవించినాం, శ్రమలు పొందాం, కన్నీళ్లు పాలు అయినాం, ముళ్ళ పొదల్లో చిక్కుకున్నాం. అయితే నీ కరం ప్రభా మమ్మల్ని లేవనెత్తింది. అయితే ఇప్పుడు మేము చూడబోయే ఈ యొక్క ప్రదేశము నీళ్లు కట్టిన తోట వలె ఉంటున్నది, కొండలు లోయలు కలిగిన భూమి అని సెలవిస్తున్నాం. అయితే ప్రార్థన జీవితాన్ని మరలా మేము ప్రారంభం చేసుకొని నీ పోలికలు మమ్మల్ని మార్చుకొని ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నీ కాపుదల కింద నిలబడి ప్రభా, నీ యొక్క కనుదృష్టిలో మరుగై కాకుండా ఎలవేళయందు నీ కనుదృష్టి కింద మేము నిలబడుటకు కృప చూపించండి. ఈ సంవత్సరం అంతా నీ చేతిలో తీసుకున్నావు తల్లి. మరచిన నేను నిన్ను మరువను అన్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. ఇదో ప్రభా మీరు సెలవిచ్చినారు, ఇదిగో నేను మోషేకు తోడుగా ఉన్నట్లు యెహోషువ నీకును నేను తోడుగా ఉంటాను అని సెలవిచ్చావు. ఏ బిడ్డ అయితే ఈ వాక్యం వినిచిన్నదో తన పేరును యెహోషువ స్థలంలో రాసుకొని నేను నీకును తోడుగా ఉంటానని చెప్పినట్లు ఆమె స్వరం వినుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మనస్సును నిబ్బరపరుచుకొని ఈ యొక్క సంవత్సరం ఆదిలో అడుగు పెట్టుచుండగా మీరు మాతో పాటు వస్తున్నారు, మా ముందు నడుచుచున్నారు. యెహోవా షమ్మగా, యెహోవా షాలోంగా, యెహోవా నిషిగా మా ముందులో ఉంటున్నారు ప్రభా.
ప్రభా. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా మీ దాసులుగా దాసురాలుగా ప్రభా నీ సేవ చేయుటలో ఎడతగా నిలబడుటకు మాకు కృప చూపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.